నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, ఈ విజయదశమిలోపు నీ 2 కోరికలు ఖచ్చితంగా తీరుస్తాను తల్లి. ఆ 2 కోరికలు ఏంటి అనేది నీకు నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అంటున్నారండి. అంతేకాకుండా నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది. ఇవి నేను మామూలుగా మాట్లాడే మాటలు కాదు తల్లి, నా సమాధిలోంచి నేను పలుకుతున్న మాటలు అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. నిజంగా 2 కోరికలు ఏదైతే కనుక ఇంతవరకు తీరలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి 2 కోరికల్ని ఖచ్చితంగా ఈ దసరా పండగకి, ఈ నవరాత్రులు కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా ఒక శుభకార్యం కూడా మనకి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందువల్లంటే అండి, విజయదశమి నాడే బాబాగారు సమాధిలోకి వెళ్ళడం అనేది జరిగింది. సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరంతో పాటు అంటే ఈ దసరాకి 107 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి బాబాగారు సమాధిలోకి వెళ్ళి. అందువల్ల బాబాగారు సమాధిలోకి వెళ్ళినా కూడా